ఇట్లా ఇప్పుడు మనకు మడ ఫారెస్ట్ చూపిస్తారంట కదా బోట్ మాట్లాడుకుంటే, అది ఎక్కడి నుంచి? మామూలుగా ఇక్కడ నుంచి మాట్లాడేసుకుని బోట్ మీద వెళ్ళాలన్నమాట. ఎంత తీసుకుంటారు ఏమన్నా ఐడియా ఉందా? ఎంత మనం తోసినంత ఇస్తే ఇలా తిరగచ్చు మాట. మార్కెటింగ్ అన్న ఇప్పుడు ఎక్కడ అమ్ముతారంటారు? నాగాలంకి వెళ్ళిపోతాయి. ఓకే. వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనం చూడబోయే గ్రామం వచ్చేసరికి సంగమేశ్వరం. ఈ ఆలయం గురించి చెప్పాలి అంటే భారతదేశంలో కోనార్క్ సూర్య దేవాలయం తర్వాత ఈ ఆలయం గురించే చెప్పుకోవాలి. అంటే సూర్యకిరణాలు నేరుగా పడే ఆలయంగా కోనార్క్ సూర్య దేవాలయాన్ని చెప్తాం. ఆ తర్వాత ఈ ఆలయం గురించే చెప్తాం. అంటే భారతదేశంలో రెండవ ఆలయంగా ఈ ఆలయాన్ని గురించి చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ ఆలయం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలో ఉంది. సముద్రానికి చేరువలో ఉండే ఈ ఆలయాన్ని స్వయంగా దేవతలే కట్టినట్టుగా చెప్తారు. ఈ ఆలయం మండల కేంద్రమైన నాగాలంక నుంచి 13 కిలోమీటర్ల దూరంలోను, అలాగే కోడూరు నుంచి కూడా 13 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. శివరాత్రి తర్వాత ఇక్కడ సూర్యకిరణాలు స్వామివారి మీద నేరుగా పడటం వల్ల ఆ రోజుల్లో ఇక్కడ అస్సలు ఖాళీ ఉండదంట. ఇక్కడికి అప్పుడు నేరుగా నాగాలంక నుంచి బస్సు సౌకర్యం కూడా ఉంటుందంట. మిగతా విషయాలు అయితే ఆలయం చూస్తూ అయితే తెలుసుకుందాం. సంగమేశ్వరం అనే పేరు వినగానే మనకి చాలా ఆలయాలు అయితే గుర్తొస్తాయి. అయితే ఇక్కడ ఈ కృష్ణా జిల్లాలో ఉన్న సంగమేశ్వరం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఇక్కడ రెండవ ఆలయం అన్నమాట. భారతదేశంలోనే సూర్యకిరణాలు నేరుగా స్వామివారి మీద పడే ఆలయం. నెల్లూరులో ఒక సంగమేశ్వర స్వామి ఆలయం ఉంది. అలాగే నంద్యాలలో, ఇంకా చూసుకుంటే జోగులాంబ జిల్లా అలంపురం తాలూకాలో ఉంది. అక్కడ వచ్చేసరికి కృష్ణా తుంగభద్ర నది సంగమంలో ఒక ఆలయం అయితే ఉంది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో కూడా ఒక సంగమేశ్వర స్వామి ఆలయం అయితే ఉంది. ఈ ఆలయానికి శివరాత్రి తర్వాత వస్తే కొంచెం ఏమన్నా దర్శనానికి ఇబ్బంది అవ్వచ్చేమో, కానీ ఇప్పుడు ఇలాంటి రోజుల్లో వస్తే మట్టుకి ఈ ఆలయ దర్శనం అయితే చాలా ఫ్రీగా అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం చూడవచ్చు, ఇప్పుడు మనం వచ్చిన టైంని కూడా పంతులు గారు వచ్చి పూజ చేసుకుని అయితే వెళ్ళిపోయారు. ప్రస్తుతం అయితే ఈ ఆలయం దగ్గర కూడా ఎవరూ లేరు. చుట్టూ ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఈ ఆలయం మనకు కనిపిస్తుంది. ఇక ఈ సంగమేశ్వర స్వామి ఆలయం గురించి చెప్పాలంటే మనకి శివరాత్రి అయిన తర్వాత ఒక వారం రోజులకి డైరెక్ట్ సూర్యకిరణాలు స్వామివారి మీద పడతాయంట. ఆ టైంలో అభిషేకం చేయించుకుంటే చాలా మంచిదని చెప్పి చాలామంది నమ్మి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక మనం ఇక్కడికి రావాలంటే ఇక్కడ దగ్గరలో మనం చెప్పుకున్నట్టు నాగాలంక నుంచి కానీ, అలాగే ఇక్కడ ఉన్న కోడూరు నుంచి కానీ రావచ్చు. ఎటు నుంచి చూసినా కానీ 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక అలాగే మనకి బస్సు సదుపాయం కూడా ఉంది. కొన్ని టైమింగ్స్ ప్రకారం బస్సులు కూడా వచ్చి వెళ్తూ ఉంటాయి. ఇక విజయవాడ నుంచి రావాలి అంటే మనకి దగ్గర ఒక 60 కిలోమీటర్ల దాకా ఈ ఆలయం అయితే వస్తుంది. ఇటు మచిలీపట్నం నుంచి కూడా దగ్గరగా ఒక 50 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మనకు దగ్గరలో సముద్రం ఉంటుంది కాబట్టి చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఎవరైనా ఈ ఆలయం వచ్చేసరికి ఇప్పటి వరకు కూడా ఎవరు కట్టారనేది ఎవరికి తెలీదు. దేవతలే కట్టారన్నట్టు ఈ ఆలయం. నమస్తే సార్. అంటే సంగమేశ్వరం అనేసరికి మనకి ఇక్కడ ఉన్న ఈశ్వరుడు గురించి చెప్తూ ఉంటారు సార్. అంటే ఆయన హిస్టరీ గురించి ఏమైనా ఐడియా ఉందంటారండి? ఏనాడు కట్టారు, దేవతలు కట్టే గుడి అని చెబుతారు. ఓకేనండి, మనకి తెలిసి పెద్దోళ్ళు చెప్పింది. ఓకే. ఇక అప్పటి నుంచి అట్లా డెవలప్ అయి చేసుకుంటా 77 తుఫాను కొట్టినప్పుడు తలుపులతో సహా కూడా ఓడగొట్టుకు వెళ్ళిపోయింది. 77 ఉప్పునికి. ఆ ఉప్పుని పోయినాక నిదానంగా అవన్నీ చేసుకుంటా వచ్చి మళ్ళీ లైన్ ఇచ్చి తల రూపాయి పోగు చేసి ఆ పారీలు గిరీలు అవన్నీ కట్టాం. ఓకే. అంటే ఉప్పిన టైంలో మీ ఊర్లో ఎవరైనా నష్టం ఏమైనా జరిగిందంటారా? ఈ దివిజం మొత్తం మీద 10,200 మంది చచ్చిపోయారు. 10,200 మంది. ఓకే. మీ గ్రామం నుంచి అండి? మా గ్రామంలో అయితే 200 చిల్లర చచ్చిపోయారు.
ఇక్కడ ఈ ఆలయంలో ఉన్న వాళ్ళు అందరూ బతికారంటారు. ఈ ఆలయంలో అంటే కొన్ని చోట్ల పొలంలో ఉండేవాళ్ళు తేలిపోయారు, కొన్ని చోట్ల మెరకలు ఉండేవాళ్ళు అట్లా ఉండిపోయారు. ఓకే, అప్పటి నుంచి మళ్ళీ ఆలయాన్ని ఇప్పుడు ఇలా ఆలయం మొత్తం సందాలు వేసుకుని పోగు చేసుకుని ఎట్లా కట్టకుండా ఇవన్నీ నిలబెట్టుకుంటా వచ్చి. ఓకేనండి. మీ ఎక్కడ ఉన్నారండి ఆ టైంలో? రైలారండి మీ అమ్మగారు అదేని మీ అమ్మగారు ఈ చిన్నగా ఉండేది ఇప్పుడు మీకు ఉప్పున ఐడియా ఉందండి అప్పుడు? మీరు ఎక్కడ ఉన్నారు? నేను ఇక్కడే ఉన్నాను. నేను నాకు 16 సంవత్సరాల వయసు ఉంటుంది అప్పుడు. నేను ఇక్కడే ఉన్నాను. మామూలుగా వచ్చి ఆ వాగు వచ్చిన కాడ స్తంభాలు అంత ఎత్తు ఉండి అంత ఎత్తున అంటే మీ దివిసీమ అనేసరికి చాలా ఆలయాలు ఉన్నాయి, కానీ అందరికి గుర్తొచ్చేది ఆ ఉప్పునే గుర్తొస్తుంది. అందరికి వచ్చి గుర్తొచ్చేది ఉప్పుని, లేకపోతే సంగనేశ్వరం శివాలయం. ఎప్పుడండి ఏ నెలలో వస్తే బాగుంటది అంటారు? అది శివరాత్రి అయిన తర్వాత శివరాత్రి వెళ్ళినాక 15 రోజులకి సూర్యకిరణాలు పడతాయి. 15 రోజులకి అప్పుడు వస్తే బాగుంటుంది బాగా. అప్పుడు మనం అభిషేకం చేయించుకుంటే మంచిది అంటారా? ఓకే. 15 రోజుల తర్వాత ఎన్ని రోజులు ఉంటదండి అలా మనకి? 15 రోజులు ఉంటాయి. 15 రోజుల వరకు కూడా రావచ్చు. 5 రోజుల తర్వాత తగ్గుతారు అన్నమాట. మేఘాలు పడితే పడదు. అవన్నీ మేఘాలు పడితే పడపోవడం అనేది అది మనం వచ్చిన దాని అదృష్టం బట్టి. అంతేలేండి, అంతే. అంటే మనకి మెయిన్ రావాలంటే శివరాత్రి అయిపోయిన తర్వాత 15 రోజులకు రావాలి. శివరాత్రి వెళ్ళినా 15 రోజులు రావాలి. ఓకే. శివరాత్రి అంతే అంతే. సూర్యుడి మీద శివరాత్రి 15 రోజులు వెనక ముందు వస్తే ఉంటాయి కరెక్ట్గా అనుకున్న టైంలో ఆ రోజుల్లో అంతే. కొనార్క్ సూర్య దేవాలయం తర్వాత ఇక్కడ మీ సంగమేశ్వరం రెండో గుడి అంటారు. రెండో గుడి ఇది భారతదేశంలోనే రెండో గుడి అంటారు. ఇంకా నెక్స్ట్ ఇంక మీ ఊర్లో చూడడానికి ఇంకేముంటాయి అంటారు? చూడటానికి ఏముంది, చెరువులు, కాలువలు. ఎక్కువ వ్యవసాయం అంటారా? రైలే ఎక్కువ రైలు పడిన వెళ్తే కిందకి వెళ్ళిపోతే సముద్రంగా వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్ళిపోతే సముద్రంగా వెళ్ళచ్చు. కాకపోతే మాకు ఇప్పుడు ఇబ్బంది ఏంటంటే సముద్రానికి వెళ్ళటానికి దారి లేదు, తానానికి వెళ్ళటానికి. ఓకేనండి. అది బాగా ఇబ్బంది అయింది. కాకపోతే ఇప్పుడు అవసరం దీకంటే ప్రసిద్ధ సంగనేశ్వరం ఆ రోడ్డు లేక ఈ రోడ్డు పూర్తిగా సముద్రం దాకా వెళ్దంటారా? ఈ రోడ్డు పూర్తిగా సముద్రం దాకా వెళ్దాం. 3 కిలోమీటర్లు అయితే కానీ సముద్రం దగ్గరికి వెళ్దాం. ఓకే. దాని గురించి ఇబ్బంది అవుతుంది, బాగా ఇబ్బంది అవుతుంది. మరి ఎవరు దాతలు వచ్చి ఎవరేం చేయట్లేదు? గవర్నమెంట్ అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కొంత స్థలం ఉంది. ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపేస్తున్నారు. దాని గురించి అవట్లేదు, అది అవట్లా. అయితే అధికారులు తలుచుకుంటే అవందే ఉండదు, కాకపోతే అంతగా పట్టించుకోవట్లేదు. సరే, థ్యాంక్స్ అండి. ఓకే. ఇక్కడ చిన్నది ఏదో దాటితే వెళ్ళిపోతాం అన్నారు. ఎక్కడి నుంచి అండి అది? అసలు వెళ్ళమాకండి. మామూలుగా ఎటు నుంచి వెళ్ళాలి అసలు? ఈ చినంగా వెళ్తే చినంగా గోలు కంపలు ఉన్నాయి. ఆ చినంగా రాంపు ఉంటుంది. రామ్ చినంగా వెళ్ళిపోయి 3 ఎక్కాలి, అది ఎక్కాలి. ఓకే. మరి వీళ్ళేమో రోడ్డు వేసేస్తే డైరెక్ట్ సముద్రం దాకా వెళ్ళిపోద్ది అన్నారు. ఎక్కడ వేయలేదు రోడ్డు? రోడ్డు మీరు వేస్తారా? వాళ్ళు వేస్తారు, గవర్నమెంట్ వేస్తుంది. మీరు అయితే నేను చెబుతా. మేము ఎక్కడ వేస్తాం రోడ్డు? అట అలానా? అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇటు నుంచి సముద్రానికి వెళ్ళడానికి లేదు. బోట్ల మీద వెళ్ళాలి. బోటు మాట్లాడుకుని సముద్రం దాకా వెళ్ళాలన్నమాట. అది చూడడానికి. ఓకే. ఇప్పుడు ఈ బోట్లో ఇప్పుడు మనకు మడ ఫారెస్ట్ చూపిస్తారంట కదా, బోట్ మాట్లాడుకుంటే. అది ఎక్కడి నుంచి? మామూలుగా ఇక్కడ నుంచి మాట్లాడేసుకుని బోటు మీద వెళ్ళాలన్నమాట. ఎంత తీసుకుంటారు, ఏమన్నా ఐడియా ఉందా? ఎంత మంది తోసినంత ఇస్తే ఇలా తిరగచ్చు మాట.
ఓకే బోట్లన్నీ దానికే మామూలుగా ఏటకెళ్తాయి అంటారు ఇప్పుడు ఇప్పుడు కట్టేసారు అప్పుడు డబ్బులు వేసాడుగా బోట్కి ₹1,00,000 అని వేసాడుగా ఓకే ఇప్పుడు వెళ్ళనివ్వరు ఓకే ₹1,00,000 వేసారు కాబట్టి 2 నెలలు ఎలాగ ఏట జరగదు కాబట్టి ఈ 15వ తారీఖు ఇప్పుడు అదే మనకు కనపడుతుంది అదే సముద్రం అదంతానే చివరి కనపడుతుంది ఇటు కూడా కనపడుతుంది ఆ చల్లగా ఉంది దాని అవతల ఓకే ఇక్కడ నుంచి వాటర్ సముద్రం దాకా అలానే ఉంటది అది ఓకే మీరేం చేస్తున్నారు ఇప్పుడు మేము చేపలకు వచ్చాం ఏం చేపలు దొరుకుతాయి ఇప్పుడు నాన్ చేపలు నాన్ చేపలు ఇక్కడ నాన్ చేపలు అది వాళ్ళు తీస్తున్నారు ఆల్రెడీ ఇప్పుడు బస్సులు వస్తాయా ఇటు ఎక్కడికి వెళ్తాయి బస్సులు అయితే వెళ్ళిపోతాయి బస్సులు మా ఊరు వచ్చి మీరు చేపలకి తీసుకుని అమ్ముతారా మీకు 1977 ఉప్పెన్ తెలుసా మా 1977 మాదేమో కృష్ణా జిల్లా మాదేమో గుంటూరు జిల్లా కాడి నుంచి కృష్ణా జిల్లాకి అది అయినా వచ్చా మీ అంటే అప్పటికి ఇంకా మీరు రాలేదు ఇక్కడికి మా అమ్మగారు ఓకే అంటే ఇక్కడ నుంచి చూడొచ్చు సంగమేశ్వరం నుంచి డైరెక్ట్ సముద్రం అంటుంది కానీ ఇక్కడ నుంచి కూడా ఇలా ఈ వాటర్తోనే ఉంది దాని గురించి మనం సముద్రం దాకా అయితే వెళ్ళడం కుదరదు ఇక్కడ ఎక్కువ చేపలు దొరుకుతాయంట మార్కెటింగ్ అండి ఇప్పుడు ఎక్కడ అమ్ముతారంటారు ఇవి నాగాలంకి వెళ్ళిపోతాయి ఓకే ఇవన్నీ ఆటకెళ్ళి ఇక్కడికి వచ్చినాయి మటు ఇప్పుడు ప్రస్తుతం నాగాలంకి వెళ్ళిపోతున్నాయి అన్ని చేపలు తీస్తున్నారు కదా ఏం చేపలు అంటారు అయ్యి నేమ చేపలా ఓకే ఇప్పుడు ఇలా డైరెక్ట్ సముద్రంలోకి వెళ్ళిపోద్దండి పాయ ఇప్పుడు సముద్రం ఏట అంటారా ఇది గోదావరి ఏట కాలవేట ఓకే అవునవునవును మీ కృష్ణానది ఇప్పుడు కృష్ణానది ఏటది ఓకే ఓకే మరి ఈ వాటర్ పాయ ఏంటంటారు ఇది ఓకే పెద్ద ఎత్తగాళ్ళ ఉన్నాడు తేనే ఎదరు కూర్చోబెట్టారు మీ వాడిని బోటు అంటారేనా అదిగో స్కూల్కి వెళ్తున్నావు నువ్వు ఇప్పుడు సెలవులా ఏంటి పీత అలా పట్టేటి చేస్తావు భయం ఎట్లేనట్టుంది మామూలుగా ఇదంతా మడ ఫారెస్ట్ తిప్పుతారంట కదా బోటుకి ఎంత ఇచ్చుకుంటారంటారండి ఎవరైనా వస్తే మడ ఫారెస్ట్ తిప్పుతారంట కదా మొత్తం ₹1000 తీసుకుంటారన్నమాట ₹1000 తీసుకుని ఎవరిదైనా నెంబర్ ఇస్తారో పెడతాం ఇక్కడ ఎవరైనా వచ్చినప్పుడు ఫోన్ చేస్తారో ఓకే ఓకే నాగులు గారు అని చెప్తే ఇక్కడికి వచ్చి బోర్డు మీద ఆయన తీసుకెళ్తారు అనమాట ఓకే ఇదేంటంటే డ్యామ్ అంటారు అది ఓకే తాతయ్య ఏం చేస్తారు వెళ్ళిపోయారా ఓకే ఇంక మీదే కష్టం అంతా అయితే మరి మీ అబ్బాయిల వాళ్ళు మీ మనవడు ఏం చేస్తున్నావు చదువుతున్నాడా ఏం చదువుతున్నావు 10th అయిందా ఓకే ఓకే ఓకే
అవును. ఎంతమంది ఇదైపోయారనుకున్నా అన్నీ చెప్తా. అంతే కదా. ఇక మనం ఈ సంగమేశ్వరం గ్రామం వస్తే ఇక్కడ పెద్దగా మనకి హోటల్స్ కనిపించవన్నమాట. మార్నింగ్ వచ్చి మనం దర్శనం చేసుకున్న తర్వాత టిఫిన్ ఏమైనా చేయాలన్నా కూడా కొంచెం గ్రామంలోకి వచ్చేయాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం బ్యాక్ సైడ్ ఒక హోటల్ చూడొచ్చు. అంటే ఇక్కడ కూడా పెద్దగా హోటల్స్ ఉండవు. ఇలాంటివి ఏమన్నా ఈ గ్రామంలో 1-2 ఉండొచ్చు. ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడదాం ఈ గ్రామం గురించి, అలాగే ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అన్న దాని గురించి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. అంటే మీ సంగమేశ్వరం వస్తే మాకు పెద్దగా హోటల్స్ కూడా కనిపించలేదు. ఇక్కడ మీ ఒక్క హోటలే కనిపించింది. అంటే ఈ ఆలయానికి వచ్చారని టిఫిన్ చేయాలంటే ఇక్కడికి రావచ్చు అన్నమాట. అవునండి. ఓకే, ఏమేమి దొరుకుతాయండి మీ దగ్గర? ఇడ్లీ అట్టు, పునుగు, ఎగ్ అట్టు, ఓకే, డబుల్ ఎగ్ అట్టు. మనకు భోజనం ఏమైనా దొరుకుతుంది అంటారు ఇక్కడ? ఇక్కడ భోజనం హోటల్ పెద్దగా ఏమి లేవండి. టిఫిన్ హోటల్ మార్నింగ్ అది కూడా 6 స్టార్ట్ అవుతుంది. 6 నుంచి 10 వరకు అట్లా ఉంటది. మీ దగ్గర 6 స్టార్ట్ అయ్యి 10 వరకు ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ ఏమైనా దొరుకుతుంది? ఈవినింగ్ అంటే ఇప్పుడు వేసేవాళ్ళు ఎవరు లేరు. ప్రజెంట్ అయితే ఈవినింగ్ ఏమి దొరకదు. ఓకే, కష్టమే. నెక్స్ట్ ఇంకేముందండి మీ సంగమేశ్వరంలో చూడడానికి? సంగమేశ్వరంలో చూడడానికి అంటే బీచే, కాకపోతే డైరెక్ట్ బీచ్ కి వెళ్ళడానికి రోడ్ అయితే ఏం లేదు. కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం కాలువలో దిగి వెళ్ళాలి. ఒక 10 మినిట్స్ అట్లా దిగి వెళ్ళాలి. కాలువలో దిగి వెళ్ళాలి అంటారా? కొన్నిసార్లు పోటు ఉన్నప్పుడైతే మునిగిపోయే అవకాశం ఉంటది. పాటు ఉన్నప్పుడైతే వెళ్ళొచ్చు. ఎవరైనా తెలిసిన వాళ్ళని వెంట పెట్టుకుని వెళ్తే మంచిది. బస్సు ఉంటుంది ఇక్కడికి? ఎవ్రీ 2 అవర్స్ ఒక బస్సు ఉంటుంది అండి. ఎవ్రీ 2 అవర్స్ ఒక బస్సు ఉంటుంది. ఇక్కడ శివరాత్రి తిరునాళ్ళు కూడా బాగా చేస్తారు. 3 రోజులు కూడా జాతర బాగుంటది. ఆ 3 రోజులు కూడా ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే శివరాత్రి టైంలో రావచ్చు. దేవతలు కట్టిన ఆలయం అని పేరు కూడా ఉంది. ప్రసిద్ధిగాంచిన ఆలయం ఇది కూడా. సరే, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. మీరు యూత్ లోనే ఉన్నారు, ఊర్లోనే ఉండి హోటల్ బాగానే రన్ చేస్తున్నారు. ఈ హోటల్ తో పాటు చిన్న ఇదే ఏమో ఆధార్ కార్డు ద్వారా డబ్బులు ఇచ్చేది కూడా ఉంది. మినీ బ్యాంక్ సేవలు చాలా మంది ఇష్టపడరు కదా చిన్న చిన్న. నేను జాబ్ చేశాను అంతకు ముందు చేశాను జాబ్. ఎప్పుడంటే 2019 నుంచి 2022 వరకు జాబ్ లోనే ఉన్నాను. హోటల్ మేనేజ్మెంట్ లో షిఫ్ట్ మేనేజర్ గా చేశాను. అయితే నాకు ఆ టైంలో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మానేయాల్సి వచ్చింది. ఇంకా సొంత ఊర్లోనే ఏదన్నా చిన్న వ్యాపారం పెట్టుకుని అట్లా డెవలప్ అవుదాంలే అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇట్లా చేస్తున్నాం. అంటే మన జాబ్ చేసిన దానికి దీనికి అంటే ఆదాయం అన్న తేడా ఉంటది అంటారా? మనకు జాబ్ కంటే అంటే చిన్న చిన్న జాబ్స్ కంటే ఇది బెస్ట్. ఏదైనా పెద్ద జాబ్ కొడితే గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, లేకపోతే చిన్న చిన్న వ్యాపారం పెట్టుకోవడం అనేది బెస్ట్ అని నా ఒపీనియన్. అంతే. సరే, థ్యాంక్స్ అండి. ఓకే.